హనుమాన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి సమ్మర్లో విడుదలైన ఆదిపురుష్ గుర్తొచ్చి తీరాల్సిందే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తేజ సజ్జా సినిమాకి పాన్ ఇండియన్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ మూవీకి అసలు పోలికేంటి? పదండి చూసేద్దాం. అధర్మం మీద ధర్మం గెలిచే కథే హనుమాన్ కథ. అమాయకుడైన హీరో, తమ్ముడి కోసం నిలబడే అక్క, కుట్రలు కుతంత్రాలు చేసే శక్తులు, సజ్జనులకు హనుమంతుడి ఆదరణ, ఇవన్నీ కలగలిపి హనుమాన్ ట్రైలర్ అందరినీ మెప్పిస్తోంది. హనుమాన్ ట్రైలర్ చూసి ప్రతి ఒక్కరూ ఆదిపురుష్తో పోల్చి చూసుకుంటున్నారు. ఈ మాత్రం ఫ్రేమ్లు, కథలో క్లారిటీ ఆదిపురుష్లో ఎక్కడుంది? అందరికీ తెలిసిన రామాయణ గాథని కూడా అందంగా చెప్పలేకపోయారు అంటూ ఆదిపురుష్ మీద మరోసారి విమర్శలు కురిపిస్తున్నారు జనాలు. పాన్ ఇండియా లెవెల్లోనే కాదు, అంతకు మించి రిలీజ్ చేస్తున్నారు హనుమాన్ సినిమాని. దాదాపు 10 భాషల్లో రిలీజ్కి ప్లాన్ చేశారు మేకర్స్. సోషియో ఫ్యాంటసీ కథలకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి ఇలా ప్లాన్ చేశారు మేకర్స్. సంక్రాంతికి బడా సినిమాలు క్యూలో ఉంటాయి, కానీ ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా ప్రతి ఏటా ఏదో ఒక చిన్న సినిమా సక్సెస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న తేజ సజ్జా ఈ సంక్రాంతికి హిట్ కొడితే ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయినట్టుంటుంది.